అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ అమ్మ కొట్టింది. దిలీపుడికి 8 ఏళ్ళు. పట్నం నుంచి మేనమామ వాడికి ఒక పెన్ను తెచ్చి ఇచ్చాడు. అది కాస్త పక్కకు తిప్పితే పట్టుకున్నప్పుడల్లా కొత్త రంగులతో రాస్తూ ఉంటుంది. అలా దాంతో 4 రంగుల్లో రాసుకోవచ్చు. ఆ పెన్ తీసుకుని స్కూల్కి వెళ్తే మిగతా కుర్రాళ్ళందరూ కూడా దిలీపుడు చుట్టూ మూగారు. అందరికీ ఒక్కసారైనా ఆ పెన్నుతో రాయాలని ఉంది. దిలీపుడు గొప్పగా మొహం పెట్టి, అందరూ వరుసగా నుంచోండి, వరుస క్రమంలో పేర్లు పిలుస్తాను, ముందు అర్జునుడు, తర్వాత ఉత్పలుడు, ఆ తర్వాత ఎరుకులయ్య, అలా ఒక్కొక్కరే వచ్చి పెన్తో రాసి వెళ్దురు గాని అన్నాడు. అందుకు అందరు కుర్రాళ్ళు ఒప్పుకున్నారు, కానీ విశ్వం మాత్రం ఒప్పుకోలేదు. విశ్వం దిలీపుడికి చాలా దగ్గర మంచి స్నేహితుడు. వరుస క్రమంలో వాడి వంతు వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది. స్నేహితుడికి ముందుగా అవకాశం ఇవ్వాలని విశ్వం వాదన. దిలీపుడు మాత్రం మనం ఒక మాట అనుకున్నాక దాని ప్రకారంగా న్యాయంగా పాటించాలి. స్నేహితుడివని నీకు పక్షపాతం చూపించలేను అనటంతో విశ్వానికి ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. అందుకని రాయటానికి తన వంతు రాగానే ఒకసారి రాసి చూసి, రంగులైతే బాగున్నాయి కానీ పరమ చెత్తలాగా రాస్తుంది అని కస్తేరా తిట్టుకున్నాడు. నీకు రాయటం చేత కాదు, అందరికీ బాగా రాసి నీ ఒక్కడికి ఎందుకు బాగా రాయదు అన్నాడు దిలీపుడు. ఆ మాట గోటీ బిళ్ళ గురించి చెప్పు, ఒప్పుకుంటాను. ఆట ఆడాలంటే చేత కావాలి, పెన్నతో రాయటానికి చేతనవ్వటం ఏమిటి? అదేమైనా బ్రహ్మ విద్య? పెన్ను మంచిదైతే బాగా రాస్తుంది, చెత్తదైతే ఇదిగో నీ రంగుల పెన్నులాగా రాస్తుంది అన్నాడు విశ్వం వెటకారంగా. విశ్వం గోటిబిళ్ళ బాగా ఆడతాడు. దిలీపుడికి దెబ్బలు తగులుతాయని ఆ ఆట అంటే భయం. ఇప్పుడు విశ్వం గోటిబిళ్ళ గురించి అనగానే దిలీపుడికి ఉక్రోషం వచ్చింది. ఇద్దరూ మాట అనుకున్నారు. గొడవ పెరిగి కొట్టుకునేదాకా వచ్చింది. విశ్వం చురుకైనవాడు కావటం వల్ల చటుక్కున దిలీపుడు వీపు మీద ఒక్కటేసాడు. దిలీపుడు తిరిగి కొట్టాలి అని అనుకుంటుండగా మాస్టారు పాఠం చెప్పడానికి వచ్చేశారు. దిలీపుడికి తను విశ్వాన్ని కొట్టేదాకా ప్రతీకారం తీరదు. సమయానికి మాస్టర్ రాకపోతే అదే ఊపులో తను కూడా ఒకటి కొట్టేవాడే. ఈలోగా మాస్టారు పాఠం ప్రారంభించి చిన్నపిల్లల గురించి చెబుతూ, మనిషి పెద్దవాడయ్యాకనే చెడ్డ బుద్ధులు వస్తాయి, దాంతో అందరితోనూ గొడవ పడుతూ ఉంటాడు. చిన్నపిల్లలు అలా కాదు, వాళ్ళంతా కలిసి ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అవసరానికి తగ్గట్టుగా మంచి బుద్ధితో ఎలా ప్రవర్తించాలో మనం చిన్నపిల్లల్ని చూసి నేర్చుకోవచ్చు అన్నాడు. ఏం చిన్నపిల్లలో, విశ్వానివన్నీ పెద్ద బుద్ధులు అని మనసులో తిట్టుకున్నాడు దిలీపుడు. పాఠం పూర్తయ్యాక విశ్వం వాడి చేతికి అందలేదు. ఉక్రోషం వచ్చి విశ్వంతో మాట్లాడనని, స్నేహం చెయ్యనని గట్టిగా వాడు వినేలాగా అందరితో చెప్తూ వచ్చాడు దిలీపుడు. ఇదివరకు తను స్నేహంగా ఉండని వాళ్లతో కూడా స్నేహంగా తిరుగుతూ ఉన్నాడు. విశ్వానికి ఇష్టం లేని వాళ్ళందరినీ ఎంతో మంచిగా వాడు పొగుడుతూ ఉన్నాడు. రేపు ఎల్లుండి సెలవులు కాబట్టి తన ఇంటికి వస్తే విశ్వానికి తప్ప అందరికీ తన బొమ్మలు చూపిస్తానన్నాడు. ఆ బొమ్మల విశేషాల గురించి కూడా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు దిలీపుడు, విశ్వానికి అసూయ కలిగించాలని. ఇవన్నీ దూరం నుంచి విశ్వం వింటూనే చూస్తూనే ఉన్నాడు. వెక్కిరించి వెళ్ళిపోయాడు తప్ప ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో దిలీపుడికి ఉక్రోషం ఇంకా పెరిగిపోయి కళ్ళంట నీళ్లు కూడా వచ్చాయి. ఆ రోజుకి స్కూల్ అయిపోయింది. మామూలుగా అయితే 2 రోజులు సెలవుల గురించి దిలీపుడు చాలా కలలు కంటూ ఉండేవాడు. సెలవుల్లో విశ్వం వాడి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇద్దరు ప్రపంచాన్ని మర్చిపోయి ఆడుకుంటూ ఉండేవారు. దిలీపుడికి ఆడుకునేందుకు బోలెడైన ఆట వస్తువులు ఉన్నాయి. వాటితో విశ్వంతో కలిసి ఆడుకోవటం అంటే వాడికి ఇష్టం. కానీ ఇప్పుడు విశ్వం రాడు. ఆటల సంగతి అటుంచి తన ప్రతీకారం తీరాలన్నా కూడా మళ్ళీ స్కూల్ తెచ్చేదాకా ఆగవలసి ఉంటుంది. తన ప్రతీకారం తీరకుండా 2 రోజులు ఎలా గడపాలా అన్నది బాధ దిలీపుడు గుండెల్లో.
దిగులుతో వాడు ఇంట్లో అడుగు పెట్టేసరికల్లా కేవు మెన కేక వినిపించి అటు పరిగెత్తాడు. అక్కడ సునీతను కొడుతున్న అమ్మను చూశాడు దిలీపుడు. సునీత దిలీపుడు చెల్లెలు. సంతలో ఎక్కడా పంచదార దొరకకపోవడంతో ఎవరినో పక్కింటి వాళ్ళని అప్పుగా తెచ్చిన పంచదారని నేలపాలు చేసిందని అమ్మ సునీతను కొట్టింది. సునీత బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉంటే, పోవతలకి నీ మొహం నాకు చూపించకు అంటూ అమ్మ పంచదారని ఎత్తుకుంటూ ఉంది. అప్పుడు సునీత కోపం వచ్చింది. చూపుడు వేలుతో హెచ్చరిస్తూ, నన్ను కొట్టావు, ఉండు నిన్నేం చేస్తానో అంటూ అది అక్కడి నుంచి చురుగ్గా నడిచింది. దిలీపుడు ముందు తల్లికి సాయం చెయ్యాలి అని అనుకున్నాడు. అయితే అప్పుడు వాడికి మాస్టారు పాఠం గుర్తుకు వచ్చి, సునీత చిన్నపిల్ల కదా, అమ్మ దాన్ని కొట్టింది, ప్రతీకారం తీర్చుకోవటానికి అది ఏం చేస్తుందో అనుకుంటూ తన చెల్లెలు వెనకే వెళ్ళాడు. సునీత ముందు బామ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మ నన్ను కొట్టింది అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. బామ్మ దాన్ని దగ్గరికి తీసుకుని బొగ్గలు నిమురుతూ, మీ అమ్మ పాపిష్టిది, ఇంత చిన్న పిల్లని కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయో అంది. బామ్మ నువ్వు అమ్మను కొట్టు అంది సునీత కసిగా. అమ్మో, ఆ రాక్షసుని కొట్టడం నా వల్ల కాదు, మీ తాతయ్యకి చెప్పు అంది. బామ్మ తన తల్లిని రాక్షసి అన్నందుకు సునీత సంబరపడింది. కానీ దాని కసి అంతటితో తీరలేదు. అందుకని తాతయ్య దగ్గరికి వెళ్ళింది. ఆయన విషయం అడిగి తెలుసుకొని, మరి నువ్వు పంచదార ఎందుకు వలకపోసావు అన్నాడు. సునీత అది ఏమీ వినకుండా, అమ్మ నన్ను కొట్టింది, నువ్వు అమ్మను కొడతావా లేదా అంటూ తాతయ్యని నిలదీసింది. మీ అమ్మని కొడితే నాకు తిండి పెట్టదు, మీ బామ్మ నాకు వండి పెడుతుందేమో అడుగు, ఒప్పుకుంటే మీ అమ్మను కొడతాను అన్నాడు తాతయ్య. బామ్మ వంట సంగతి అటుంచి వంటింట్లో పనులేమీ ముట్టుకోదని సునీతకు కూడా తెలుసు. అందుకని అది తిన్నగా తన బాబాయ్ దగ్గరికి వెళితే అతడు దాని గోడు విని, అమ్మ చాలా మంచి పని చేసింది, పంచదార తన్నేస్తే పాడైందా ఏంటి, మళ్ళీ ఎత్తుకోవచ్చు కదా అంది సునీత తన అమ్మ అన్యాయాన్ని రుజువు చేయటానికి. మొన్న నువ్వు నా పుస్తకం నిండా పిచ్చి గీతలు పిచ్చి బొమ్మలు గీసేసి పాడు చేసేసావు కదా, అప్పుడు నేను కొత్త పుస్తకం కొనుక్కొని అన్నీ మళ్ళీ రాసుకున్నాను కదా, అదంతా అమ్మకు చెప్పాను. అమ్మ నిన్ను పంచదార గురించి కాదు, నా పుస్తకం పాడు చేశావని కొట్టింది. మంచి పని జరిగిందిలే అన్నాడు సునీత బాబాయ్. ఛీ, ఇంకెప్పుడు నీతో మాట్లాడను పచ్చి అంటూ సునీత అక్కడి నుంచి తన అత్త దగ్గరికి వెళ్ళింది. అత్త అంతా విని, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు కొట్టకూడదు, పాపం వస్తుంది, కానీ మనం ఇద్దరం మంచి స్నేహం కదా, కాబట్టి పాపం చేయటానికి నేను సిద్ధమే. అయితే ఒక్కసారి మీ నాన్నని అడిగి చూడు, మీ అమ్మ కంటే నాన్న పెద్ద కాబట్టి పాపం రాదు, తను కొట్టాడంటే అప్పుడు నేను వస్తాను అని అంది. సునీత తండ్రి అప్పుడే ఎక్కడి నుంచో వచ్చి చెప్పులు విప్పుతున్నాడు. సునీత ఆయన దగ్గరికి వెళ్ళి ఏమీ మాట్లాడకుండా, ఇదంతా ఏం చెప్పకుండా అమ్మ కొట్టింది అని చెప్పింది. తన తండ్రి దాన్ని దగ్గరికి తీసుకుని లాలించాడు. దానికి చాలా దుఃఖం వచ్చి బిలబిల ఏడవటం మొదలుపెట్టింది. అంతలో సునీత తల్లి అలా వస్తే ఆయన ఆమెను గట్టిగా తిట్టాడు. సునీత ఏడుపు ఆపేసింది. నీ కళ్ళు చల్లబడ్డాయా, మనసుకు తృప్తిగా ఉందా అంది సునీత అమ్మ కోపంగా నటిస్తూ. కానీ సునీతకు అప్పుడే తృప్తి ఎక్కడిది అంది తండ్రితో. అమ్మ నన్ను కొట్టింది, నువ్వు అమ్మను కొట్టు అంది. చేత్తో కొట్టినా కర్రతో కొట్టినా అన్నాడు తండ్రి తడుముకోకుండా. అమ్మని ఇలా 2 రకాలుగా కొట్టొచ్చని సునీతకు ముందుగా తట్టలేదు. దానికి ఉత్సాహం మరింత పెరిగిపోయి కర్రతో కొట్టు అంది. అయితే కర్ర తెచ్చుకో అన్నాడు సునీత తండ్రి. ఎంత వెతికినా సునీతకి కర్ర దొరకలేదు. అప్పుడు దిలీపుడు తన దగ్గర ఉన్న స్కేల్నిచ్చి సహాయం చేశాడు. ఆ స్కేల్తోనే అమ్మ వాడిని ఇదివరకు 2-3 సార్లు కొట్టింది. అప్పుడు ఆ స్కేలు అమ్మ దెబ్బలు తింటే చూడాలని వాడికి కోరికగా ఉంది. సునీత ఆ స్కేల్ తీసుకుని అత్త దగ్గరికి వెళ్తే,
నాన్న కొడతానన్నాడు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంది అత్త. నాన్న అయితే ఒక్కోసారి నిజంగానే అమ్మని గట్టిగా కొట్టేస్తాడు అంది సునీత కలవరపడుతూ. అత్త చటుక్కున సునీతను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకొని పద అంది. ఇద్దరూ వంటింట్లోకి వెళ్ళేసరికి సునీత తల్లి పొయ్యి మీద నుంచి అన్నం గిన్నె కిందకి దించి మూత పెడుతూ ఉంది. వదినా, చెయ్యి చాపు, నా మేనకోడల్ని కొట్టినందుకు నిన్ను కొట్టాలి అంది సునీత అత్త. అమ్మ వెనక్కి తిరిగి సునీతకేసి కోపంగా చూసి, నన్ను కొట్టిస్తావా, నిన్ను పక్కలో పడుకోబెట్టుకోనులే అని అంది. నువ్వు నన్ను కొట్టావు అంది సునీత. తప్పు చేస్తే కొట్టరా అంది అమ్మ. వదినా, చెయ్యి చాపు అంది సునీత అత్త. సునీతకు మనసులో లేదు. తప్పయిందని ఒప్పేసుకో, అత్త చేత కొట్టించను అంది. నువ్వే తప్పొప్పుకో, దగ్గరగా తీసుకుంటాను అంది సునీత అమ్మ. వదినా, చెయ్యి చాపమంటే దాన్ని తప్పొప్పుకోమంటావేంటి అంటూ గద్దించింది సునీత అత్త. నాకేం భయమా, ఒకటి కాదు 2 చేతులు చాపుతాను అంటూ 2 చేతులు చాపింది సునీత అమ్మ. అత్త ఆ స్కేల్ని పైకెత్తింది. ఇంకా సునీత ఆగలేకపోయింది. అత్త అమ్మను కొడుతుందేమోనని భయం, పైగా అమ్మ 2 చేతులు ముందుకు చాపితే అది ఉండలేదు. తప్పు నాదే అమ్మ అంటూ తల్లి దగ్గరికి వెళ్ళి పరిగెత్తింది సునీత. అత్త ఎత్తిన స్కేల్ అలాగే ఉండిపోయింది. అమ్మ చటుక్కున సునీతని దగ్గరికి తీసుకుంది. శత్రుత్వం ప్రతీకారంలో తృప్తిని వెతుక్కుంటూ అందరి చుట్టూ తిరిగిన సునీతకి స్నేహం, శాంతిలో మాత్రమే సంతృప్తి కలుగుతుందని గ్రహించింది. అది దిలీపుడు కూడా చూశాడు. వాడికి అది అర్థమైంది. దాంతో విశ్వం విషయంలో తానేం చెయ్యాలో వాడికి అర్థమైంది. వాడిలో అసంతృప్తి పూర్తిగా మాయమైపోయి 2 రోజుల సెలవుల గురించి వాడు మళ్ళీ కలలు కనటం మొదలుపెట్టాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.